ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయము ఊహించని అవకాశాలు. మన జీవితంలో ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి మనకి ఎన్నో అవకాశాలు ఇవ్వండి తండ్రి, కొత్త ద్వారాలు తెరవండి తండ్రి, ఈ సంవత్సరం చాలా చక్కగా జరగాలి, మంచి అద్భుతమైన అవకాశాలు రావాలి అని మనం ఎంతో ఆనందంగా సంతోషంగా ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉంటాము. కానీ మన దేవుడు కూడా దానికి సమాధానం కూడా ఇస్తూ ఉంటారు, మనకు ఆ అవకాశాలు తెరుస్తూ ఉంటారు. కానీ దేవుడు కొన్నిసార్లు ఎలా తెరుస్తారంటే మనం అనుకోని విధంగా, ఊహించని విధంగా అవకాశాలు మన ద్వారం దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. కానీ మనం కొన్నిసార్లు దాన్ని మనం గమనించము. అది ఒక కష్టం రూపంలో వచ్చిందని అనుకుంటాము. ఏంటి దేవా, నేను అవకాశాలు అడుగుతున్నాను, నాకు కష్టాలు తీసుకొస్తున్నావే, నాకు ఎటువంటి ఆనందం కలగట్లేదు అన్న ఒక బాధలో మనం ఉంటూ ఉంటాము. కానీ ఆ యొక్క కష్టంలోనే నీ అవకాశం ఉందేమో, ఆ యొక్క కష్టంలోనే నీ ఆశీర్వాదం ఉందేమో, దేవుడు దాన్ని అందులో దాచి ఉంచారేమో అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. చాలాసార్లు మనకి కష్టాల రూపంలోనే అవకాశాలు వస్తూ ఉంటాయి, కొన్ని ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. మనం బైబిల్లో కూడా చూసినట్టయితే చాలామంది వ్యక్తులు అనుకోని విధంగా, అనుకోని సమయాల్లో, అనుకోని వ్యక్తుల ద్వారా ఆశీర్వదింపబడ్డారు. అనుకోని సిచ్యువేషన్స్లో, అనుకోని సర్కమ్స్టాన్స్లో ఇంతే నా జీవితం ఏమో అనుకున్న సమయంలో దేవుడు వారి జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేశారు, ఒక ఆశీర్వాదం తీసుకొచ్చి ఉన్నారు. మరి మీరు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారైతే నాకు తెలియదు. మీరు ఏమైనా కష్ట సమయాన్ని నుంచి వెళ్తున్నారేమో, అందులోనే మీ యొక్క ఆశీర్వాదం దాగుందేమో. బలపడండి అని ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. ధైర్యంగా ఉండండి అని ఈరోజు మీతో ఆనందంగా ఉండండి అని మీతో ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. మనకు తెలియని విషయాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. దేవుడు మనల్ని ఎలా దీవిస్తున్నారు, ఎలా మన జీవితంలో ఎలాగా దేవుడి యొక్క కార్యాలు జరుగుతున్నాయని ప్రతిసారి మనకు అర్థం కాదు. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని మనం సంతోషంగా దేవుని చేతిలో వదిలేస్తే, దేవా మీ చిత్తము నా జీవితంలో జరగాలి అని చెప్పి ఆయన చేతిలో వదిలేస్తే అంతకన్నా సంతోషం, అంతకన్నా హాయి మనకి కొన్నిసార్లు జరగదు. అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకి లేదు. కొన్ని మనం దేవునికి కూడా వదిలిపెట్టేయచ్చు. ఆల్ వీ కెన్ డూ ఇస్ టు బీ పేషెంట్. మనం సహనంతో మనం ప్రార్థన చేసుకుంటూ కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఉంటే అంతకన్నా ఆశీర్వాదం మనకి ఇంకేది ఉండదు, అంతకన్నా హాయిగా మనకి ఇంకేం ఉండదు. దేవుడు మన పరిస్థితులని కొన్నిసార్లు ఇతరులకి కూడా దీవెనకరంగా చేస్తూ ఉంటారు. ఏంటండి ఎప్పుడు చూసినా నాకేమో ఇన్ని బాధలు వస్తున్నాయి, నాకు ఇలాంటి కష్ట సమయాల్లో నేను ఉన్నాను, నా జీవితం నుంచి నాకు లాభం లేదు అనుకుంటే ప్రాబబ్లీ గాడ్ ఈజ్ యూజింగ్ యువర్ లైఫ్ టు బీ అ బ్లెస్సింగ్ టు అనదర్ పర్సన్. నీ జీవితంలో జరుగుతున్న కష్ట సమయం ద్వారా ఇతరులకి దీవెనకరంగా ఉందేమో, వారికి నీ యొక్క కష్ట సమయం నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయేమో, నీ కష్ట సమయం నుంచి వారికి ఒకలాంటి ఆదరణ దొరుకుతుందేమో, దేవుడు నీ జీవితంలో చేస్తున్న ఆ యొక్క పనిని చూసి వారికి ధైర్యం వస్తుందేమో, ఎవరికి తెలుసు. ఎప్పుడు కూడా మనము అలాంటి యొక్క ఆలోచనలో ఉండాలని దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు. అపోస్తలు పౌలు కూడా మనం చూసినట్టయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:12 చూస్తే ఆయన జైల్లో ఉన్నారు. ఆ సమయంలో అప్పుడు ఏం చెప్తున్నారో చూద్దాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలుసుకొనగొనుచున్నాను. సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకములు మూలముగానే ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరీ విశేష ధైర్యము తెచ్చుకొనిరి అని ఇక్కడ మనము పౌలు మనకి ఈరోజు చెప్తున్నారు. ఆయన ఒక బంధకములో ఉన్నారు, ఆయన ఒక కష్ట సమయంలో ఉన్నారు. కానీ ఆ కష్ట సమయంలో మనం చూసినట్టయితే ఆయన నిరాశకి గురి అవ్వలేదు. దేవుడు నన్ను వదిలేశారని అనుకోలేదు. దేవా నన్ను ఇక్కడ వదిలేశావు, నేను ఇంకా నువ్వు ఉన్నావనే నమ్మను, నాకు ఎటువంటి సహాయము లేదు, నేను ఇంకా నిన్ను ప్రార్థించును, నేను నీ వైపు తలెత్తి చూడను అని ఆయన చెప్పలేదే. కానీ ఆ కష్ట సమయంలో కూడా నన్ను దేవుడు వాడుకున్నారు. ఆయన యొక్క వాక్యము ఇంకా బలంగా బయట వాళ్ళు ఇంకా ధైర్యంగా వారు మాట్లాడుతున్నారు అని ఇక్కడ మనకి పౌలు చెప్తున్నారు. నీ సమయంలో, నీ కష్ట సమయంలో, నువ్వున్న సమయంలో ఏదైతే కష్టాలు నువ్వు ఎదుర్కొంటున్నావో ప్రాబబ్లీ గాడ్ ఈజ్ యూజింగ్ యూ ఆల్సో ఫర్ దట్. వేరే వారికి దేవుని యొక్క వాక్యము, వేరే వారికి ఆ యొక్క ఆశ తెలియడానికేనేమో దేవుడు నీ యొక్క జీవితం వాడుతున్నారేమో. నా జీవితం దేనికి ఉపయోగపడదు, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు, నేను ఏది కూడా చేయలేను, ఆర్థికంగా బలంగా లేను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఎంతోమందికి నీ జీవితం నుంచి వారికి ధైర్యం వస్తుందేమో, ఎవరికి తెలుసు. దేవుడు నీ జీవితం ద్వారా ఎంతమందికి ఆశీర్వాదం ఇస్తున్నారో మనకేం తెలుసు. అన్ని విషయాలు మనకి తెలియకపోవచ్చు.
కానీ ఆ నమ్మకము మీరు ఈరోజు ఉంచుకోవాలని నేను ఈరోజు ఆశపడుతున్నాను. అక్కడ పౌలు కూడా అలాగే ఆయన ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒక దారుణమైన పరిస్థితిలో ఉన్నానే, నాకు ఇంక ఏది వద్దు, అన్నీ వదిలేస్తున్నాను, ఎటువంటి విశ్వాసం కూడా లేకుండా నేను ఉంటున్నానని ఆయన చెప్పలేదే. నా ద్వారా బయట ఇంకా బలంగా దేవుని యొక్క వాక్యం వెళ్తుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు ఏదైతే వారికి బాధ కలిగించాలని అనుకుంటున్నారో ఆ బాధ ఆయన పడట్లేదు, ఇంకా ఆనందిస్తున్నారు. ఇంకా బలంగా దేవుని యొక్క వాక్యం ముందుకెళ్తుంది అని ఆయన ఆనందిస్తున్నారు. ద సేమ్ వే నీ సిచ్యువేషన్ కూడా, నీ సర్కమ్స్టాన్స్ కూడా అలాగే ఉందేమో. నువ్వు ఎన్నో కష్టాల నుంచి నడుస్తున్నావేమో, బాధల నుంచి నడుస్తున్నావేమో, నిరాశకి గురి అయి ఉన్నావేమో. దేవుడు నీ యొక్క కథ కూడా అలాగే మార్చబోతున్నారని నమ్మాలి. దేవుడు నీ జీవితం నుంచి కూడా ఎంతో మందికి ఆశీర్వాదం కలిగిస్తున్నారని ఈరోజు మీరు నమ్మాలనేదే నా ఆశ. నమ్మిన వారు బిగ్గరగా ఆమేన్ చెప్తారా? ఇక్కడ మనం చూసినట్టయితే పౌలు ఆ కష్టంలో ఒక అవకాశం చూశారు. మనమున్న కష్టాల్లో మనం ఎప్పుడు కష్టమే చూస్తూ ఉంటాము, బాధే చూస్తూ ఉంటాము. కానీ మనం ఆ బాధపడుతూ అందులో నుంచి అవకాశాల గురించి మర్చిపోతాము. అందులో మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించి మర్చిపోతూ ఉంటాము. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, ప్రాబబ్లీ దేర్ ఇస్ అ లెసన్ ఇన్ ఇట్. నువ్వు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందేమో. నీ కష్టము నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళి కింద పడేయాలని కాదేమో. దేవుడు ఆ కష్టం నుంచి నిన్ను ఇంకా ఎదిగింప చేయాలని కోరుకుంటున్నారేమో. నిన్ను ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని దేవుడు ఆశిస్తున్నారేమో. ప్రాబబ్లీ గాడ్ ఇస్ ప్రిపేరింగ్ యూ ఫర్ ద బిగ్గర్ అనాయింటింగ్, బిగ్గర్ బ్లెస్సింగ్. ఇంకా గొప్పగా ఆశీర్వాదం నీ జీవితంలో రావడానికి దేవుడు నిన్ను ఆ కష్ట సమయాల నుంచి తీసుకెళ్తున్నారేమో, నిన్ను ఇంకా బలపరుస్తున్నారేమో. ఎందుకు మనం నిరాశగా ఉండాలి? దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన వాక్యం మనతో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ మనతో ఉన్నప్పుడు మనం ఎప్పుడు నిరాశగా ఉండాల్సిన అవసరమే లేదు. యు నీడ్ టు బీ స్ట్రాంగ్, యు నీడ్ టు బీ పవర్ఫుల్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో బలంగా నడుచుకుని ఉంటే మనం ఏ ఒక్క పరిస్థితి కూడా మనం చూసే దాని వైపు చూసే ఆ యొక్క దృష్టి మారిపోతూ ఉంటుంది. పౌలు ఎలాగైతే ఆయన దృష్టి మార్చుకున్నారో, ఆ యొక్క సమయంలో ఆయన యొక్క దృష్టి మార్చుకొని ఇది దేవుని యొక్క ఘనతకే అని ఆయన ఎలాగైతే ధైర్యంగా చెప్పారో, మనం కూడా అలాగే నడుచుకుంటే మన జీవితంలో వచ్చే కష్టాల్ని మనం వేరేలా చూస్తూ ఉంటాం, మనం వేరే విధంగా దాన్ని చూస్తూ ఉంటాము. దేవుడు మన యొక్క కష్టాన్ని ఒక సాక్ష్యంగా మార్చబోతున్నారు. దేవుడు మనం పడే కష్టాన్ని దేవుని ఇంకొకరికి దీవెనగా మార్చబోతున్నారు. మనం పడే కష్టాన్ని ఇంకొకరికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు. నీ జీవితం ద్వారా ఎంతోమంది బలపడబోతున్నారు. ఆశీర్వాదకరంగా వారి జీవితం మారబోతుంది. ఆమెన్. మనం మరి ఇలాగా మన యొక్క సిచ్యువేషన్ నుంచి, ఆ యొక్క సర్కమ్స్టాన్స్ నుంచి, మనము ప్రాబ్లం నుంచి పాసిబిలిటీ చూడాలంటే, ఆ యొక్క కష్టం నుంచి మనం అవకాశం చూడాలంటే మనం 3 విషయాలు చేయాలండి. ఆ 3 విషయాలు చెప్పి నేను ఈరోజు ముగిస్తాను. మొట్టమొదటిగా మనము సమస్యను స్వీకరించాలి. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, మనకి సమస్య పెద్దదయ్యేంత వరకు దానివైపు మనం చూడక్కర్లేదు అని అనుకుంటూ ఉంటాము. మనం 2 విషయాలు చూస్తాము. సమస్య ఈజీగా ఉందా, తీసేద్దాము. కష్టంగా ఉందా, పక్కన పడేద్దాము. అది పెద్దగా అయినప్పుడు చూసుకుందాంలే. అప్పటికప్పుడు ఏదైతే క్విక్ ఫిక్స్ ఉందో అది మనం దాన్ని అలా అతికిచ్చేసి ముందడుగు వేసేద్దాము అని అనుకుంటాము. పెద్దగా అయినప్పుడు చూసుకుందామని అనుకుంటాము. చాలాసార్లు మనం రాకెట్స్లా ఉంటామంట. అంటే మంట వచ్చేంత వరకు రాకెట్ పైకి వెళ్దు కదండి. అలాగే మనకు ఆ యొక్క భారం తెలిసేంతవరకు, ఆ కష్టం తెలిసేంతవరకు మనము ముందడుగు వేయము. కానీ దేవుడు ఈరోజు చెప్తుంది ఏంటంటే, నీ సమస్య ఏదైతే ఉందో నువ్వు దాని వైపు పని చేయడం, దాని వైపు గ్రహించాలి. ఆ సమస్య ఏంటో అని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే ఆ సమస్యలోనే నీ ఆశీర్వాదం దాగుందేమో. స్టాప్ ఇగ్నోరింగ్ యువర్ ప్రాబ్లమ్స్. వచ్చినప్పుడు చూసుకుందాంలే, అయినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటే నీ యొక్క ఆశీర్వాదం కూడా అలాగే వెళ్ళిపోయిందేమో. ఇప్పుడు ఆలోచించండి, ఎన్ని ఆశీర్వాదాలు మీరు అలా కోల్పోయి ఉంటారు. ప్రాబ్లం నుంచి దూరంగా ఉండాలి. దేవుడు నా జీవితంలో అదొద్దండి, నేను దాని వైపు నేను మాట్లాడను, నేను చూడను అని చెప్పి ఆ యొక్క ఆశీర్వాదం ఎన్ని మీరు కోల్పోయారో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు మీ జీవితంలో ఒక ఛాలెంజ్ తీసుకొచ్చారంటే దట్ మీన్స్ దెర్ ఇస్ అ బ్లెస్సింగ్ బిహైండ్ దట్ ఛాలెంజ్. దాని వెనుక ఆశీర్వాదం ఉంటేనే అది నీ జీవితంలో అనుమతించబడింది దేవుని ద్వారా. అది ముందుగా మీరు ఆలోచించాలి. నెవర్ ఇగ్నోర్ యువర్ ప్రాబ్లమ్స్. ఇఫ్ యూ ఇగ్నోర్ యువర్ ప్రాబ్లమ్స్, ప్రాబబ్లీ యూఆర్ ఇగ్నోరింగ్ యువర్ ఆపర్చునిటీస్ టూ. ఆమేన్. 2వ విషయం ఏంటంటే, సమస్యను పరిశీలించాలి. ముందుగా మీరు ఆ సమస్య ఉందని తెలుసుకున్నారు, కానీ దాన్ని అలాగే వదిలేస్తే దాని నుంచి మీకు ఎటువంటి ఆశీర్వాదం రాదు. ఆ సమస్యని మీరు ఏంటో అని పరిశీలిస్తేనే దాని నుంచి వచ్చే ఆశీర్వాదం ఏంటో మీకు తెలుస్తుంది.
నువ్వు పరిశీలిస్తేనే దాని యొక్క రూట్ కాజ్ తెలుస్తుంది, ఎక్కడ అసలైన సమస్య ఉందనేది నీకు తెలుస్తుంది. దాని ద్వారా దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యం చేయాలనుకుంటున్నారో నీకు తెలుస్తుంది. నీ యొక్క ప్రయాణం ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. నువ్వు ఎవరిని కలవాలో తెలుస్తుంది. నువ్వు ఎలా అయితే దాన్ని నువ్వు సాల్వ్ చేసుకోవాలో అనేది నీకు తెలుస్తుంది. చాలాసార్లు మేము కూడా మా జీవితంలో కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఇంకా మంచి మనుషుల వైపు మేము నడుచుకుంటూ వెళ్ళాం. ఇంకా గొప్ప వ్యక్తులు మా జీవితంలో రావడం మొదలెట్టారు. ఇంకా బెటర్ పీపుల్ దే స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్ వెన్ వీ వర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ముందడుగు వేస్తూ ఉంటే దానికి హెల్ప్ చేసే రిసోర్సెస్ చాలా మాకు అనుకూలంగా వచ్చి ఉన్నాయి. టుడే ఇఫ్ యు సాల్వింగ్ అ ప్రాబ్లమ్, నువ్వు ఒక కష్ట సమయం నుంచి గడుస్తున్నట్టయితే, నీ జీవితంలో నువ్వు ఒక కష్టం ఫేస్ అవుతున్నట్టయితే, నువ్వు ముందడుగు వేస్తే దాని యొక్క రూట్ కాజ్ ఏంటో తెలిస్తే దానికి కావాల్సిన రిసోర్సెస్ కూడా దేవుడే నీకు ప్రొవైడ్ చేస్తారు. బట్ యు నీడ్ టు స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ఇట్. ఆ యొక్క దాన్ని నువ్వు ఫస్ట్ పరిశీలించాలి. దాని ద్వారే నీకు నీ జీవితంలో ఎలాగా నువ్వు నిన్ను సరిదిద్దుకోవాలనేది విషయం నీకు తెలుస్తుంది. మూడో విషయం ఏంటంటే, అవకాశంపై చర్య తీసుకోండి. తెలిసిందండి, నాకు కష్టం ఏంటో తెలిసింది, అందులో ఉన్న అవకాశం ఏంటో తెలిసింది. తెలిసి కూర్చుంటే ఏమైనా ఆశీర్వాదం వస్తుందండి మన జీవితంలో? లేదే. దానివైపు మనము పని చేస్తేనే, యాక్షన్, యూ నీడ్ టు యాక్ట్ టువర్డ్స్ దట్ ఆపర్చునిటీ. దేవా అవకాశాలు ఇవ్వండి అని అంటాము. అవకాశం ఇచ్చిన తర్వాత దానివైపు మనం ఎటువంటి చర్య తీసుకోపోతే ఆశీర్వాదం మన జీవితంలో ఎలా వస్తుంది? వెన్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, యూ ఆల్సో నీడ్ టు బీ రెడీ ఫర్ ది యాక్షన్. నువ్వు అవకాశం నీ జీవితంలో దేవుడు తీసుకొచ్చినప్పుడు దానివైపు నువ్వు చర్య తీసుకోవడం కూడా అది నీ వంతు. దేవుడు చేయలేడు. నువ్వు ఆ చర్య తీసుకోపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించలేరు. యు నీడ్ టు టేక్ అ స్టెప్ టువర్డ్స్ ఇట్. అప్పుడే నీ యొక్క జీవితంలో మార్పు రాబోతుంది. జీవితం మనకి ఎన్నో వేస్తాయండి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో రకాలైన ఇబ్బందులు మనకి ఎదురవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. మనం దాన్ని జయించుకుంటూ వెళ్తూనే ఉంటాం. కానీ అది జయించుకొని వెళ్ళాలి అంటే మనకు ఒక శక్తి కావాలి, మనకు ఒక బలం కావాలి. చాలాసార్లు అది మన ద్వారే అవ్వదు. అది ఎలా అవుతుంది అంటే, మనకి దేవుని యొక్క శక్తి జత అయితేనే మనం దాని వైపు మనం నడుచుకుంటూ వెళ్ళగలం. దేవుని యొక్క జ్ఞానము నీలో ఉంటేనే ఏది అవకాశము, ఏది మంచిది, ఏది చెడ్డది అనేది నువ్వు తెలుసుకుంటూ ఉంటావు. వెన్ యూ హ్యావ్ ద విజ్డమ్, వెన్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ఓన్లీ దెన్ యూ విల్ స్టార్ట్ రికగ్నైజింగ్ వాట్ ఈస్ అన్ ఆపర్చునిటీ అండ్ వాట్ ఈస్ అ డిస్ట్రక్షన్ ఫర్ యూ. ఏది మంచిది, ఏది నిన్ను నశింప చేయడానికి వచ్చింది అని తెలియడానికి కూడా దేవుని యొక్క జ్ఞానము, ఆయన యొక్క ఆత్మ నీలో ఎల్లప్పుడూ ఉండాల్సిందే. నువ్వు జస్ట్ నేను ప్రార్థన చేస్తానండి అంటే అవ్వదు. యాక్షన్ కూడా తీసుకోవాలి. ఆ యాక్షన్ తీసుకోవాలంటే నీకు తగిన జ్ఞానము, శక్తి, బలము కూడా ఉండాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుడి నుంచే వస్తాయి. ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే మీ జీవితంలో ఉన్న కష్టాలని ఎలా ఎదుర్కోవాలో, దానివైపు మీరు ఎలాంటి చర్య తీసుకోవాలో, ఆ కష్టాన్ని ఎదుర్కొన్న తర్వాత మీకు ఎలాంటి ఆశీర్వాదం రాబోతుందో కూడా మీరు నమ్మడం మొదలు పెడుతూ ఉంటారు. ఎవ్రీ ఛాలెంజ్ యూ టేక్ దట్ దెర్ ఇస్ అ బ్లెస్సింగ్ బిహైండ్ ఇట్. ప్రతి కష్టానికి, దేవా ఈ కష్టం వచ్చింది, నేను చూస్తున్నాను, నేను మీరున్నారని నమ్ముతున్నాను, కానీ ఆ కష్టం వెనక ఆశీర్వాదం ఉంది అని కూడా నేను నమ్ముతున్నాను తండ్రి. ఆ ఆశీర్వాదం కోసం నేను ఈరోజు పని చేస్తున్నానని మీరు ముందడుగు వేయండి. నమ్మకంతో ముందడుగు వేయండి. డోంట్ ఫీల్ బ్యాడ్, డోంట్ లూజ్ హోప్. బికాజ్ మీ జర్నీలో మీరు ప్రయాణం చేస్తుండగా పక్కవారికి కూడా మీరు ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. పక్కవారికి కూడా మీరు దేవుని యొక్క వాక్యం ద్వారా బలాన్ని ఇస్తూ ఉంటారు. మీ ప్రార్థన ద్వారా మీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది. మీ చుట్టూ ఉన్న వారు కూడా ఆశీర్వదింపబడుతున్నారు. డోంట్ లూజ్ హోప్. యోసేపుని చూసినట్టయితే కూడా ఆయన కూడా జైల్లోనే ఉన్నారండి. ఆయన కూడా ఒక బంధకంలోనే ఉన్నారు. అక్కడ కూడా ఆయన నేను ఎటువంటి ఇంకా నేను ప్రార్థించను, నన్ను ఇక్కడ మీరు జైల్లో వేశారు, చూస్తూనే ఉన్నాను, కష్టం మీద కష్టం ఇస్తూనే ఉన్నారు, నాకు ఏది మంచి చేయాలనుకున్నా నాకు కష్టమే ఇస్తున్నారు, సరైన విధంగా వెళ్ళినా నాకు కష్టమే ఇస్తున్నారని నేను ఇంకా మిమ్మల్ని నమ్మను అని ఆయన అక్కడ జైల్లో కూర్చోలేదు. ఎవరితో మాట్లాడను అని జైల్లో కూర్చోలేదు. కానీ మీరు చూసినట్టయితే దేవుడు ఆ యొక్క పరిస్థితిని కూడా ఆయనకి ఆశీర్వాదకరంగా మార్చారు. ఆయన్ని ప్రైమ్ మినిస్టర్గా చేశారు. ఒక బంధకంలో ఉన్న వ్యక్తి ఒక రాజుగా వెళ్ళాడు. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆ బంధకంలో ఉంచింది కూడా ఒక కారణం వల్లే అయ్యి ఉండొచ్చు. ఆ కారణం వల్ల అయ్యిందని చెప్పి బాధలో కాకుండా దానివైపు మీరు చర్యలు తీసుకోవాలి. నేను ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలో, దానికి కావాల్సిన జ్ఞానం ఏంటో, నేను ఎలాంటి సిచ్యువేషన్ నుంచి బయట రావడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో అవన్నీ కూడా మీరు ఆలోచించాలి. అది ఆ ఆలోచన, ఆ మైండ్ సెట్, ఆ ఆలోచన విధానము మీకు రావాలంటే ఈరోజు మీరు దేవుణ్ణి ప్రార్థించాలి. స్పీక్ టు గాడ్, టాక్ టు గాడ్.
ఆస్క్ హిమ్ టు గివ్ యూ విజ్డమ్, ఆస్క్ హిమ్ టు గివ్ యూ గైడెన్స్. మీకు సరైన అవగాహన, మీకు సరైన జ్ఞానము మీకు దయచేయమని దేవుణ్ణి ఈరోజు మీరు నోరు విప్పి అడగండి. మీ జీవితాల్లో ఉన్న ప్రతి కష్టము ఆశీర్వాదం వైపే వెళ్తుంది. ఆమెన్. నమ్ముతున్నారా దేవుడు మీకు ఆశీర్వదింపడానికే దేవుడు ఉన్నారని? ఆ కష్టం నుంచి మిమ్మల్ని తీయబోతున్నారని మీరు నమ్మితే ఒక్కసారి బిగ్గరగా ఆమెన్ అని చెప్తారా? మనం బైబిల్లో చూసినట్టయితే కూడా ఎంతో ఆశ్చర్యకరంగా దేవుడు ఎన్నో క్లిష్టమైన సమయాల్లో, తన కష్టమైన సమయాల నుంచి దేవుడు ఆశీర్వాదం ఎలా తీసుకొచ్చారో మనకి తెలుస్తుంది. అంతమంది అక్కడ కష్టపడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. ఆ విషయం వల్లే కదండి మనకి నమ్మకం వచ్చింది. మరి ఈరోజు నీ జీవితం ద్వారా కూడా ఈ ఫ్యూచర్లో చాలామందికి అలాగే నమ్మకం రావచ్చేమో, నీ కుటుంబం బలపడచ్చేమో. ఆమెన్. నమ్ముతున్నారా? నమ్మినట్టయితే ఒకసారి అందరం మన నుంచుందాము, మన చేతిలో మన కానుకల్ని పట్టుకుందాము, దేవుణ్ణి నమ్మకంగా ఈరోజు ప్రార్థిద్దాము. మీ జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదం తీసుకురావాలని, మీ కష్టం నుంచి మిమ్మల్ని విడదీయాలని చెప్పి ప్రార్థిద్దాము. అందరం తలలు ఉంచుకుందాము, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి దేవా, నీ యొక్క సన్నిధిలో తండ్రి దేవా మళ్ళీ మేము తిరిగి తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి, మీ వాక్యం వినడానికి తండ్రి దేవా మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు తండ్రి దేవా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధంగా తండ్రి దేవా, మా కష్టాలకి ఒక అర్థం ఉందని మేము ఈరోజు తెలుసుకున్నాం తండ్రి. ఆ కష్టం వెనకాల ఆశీర్వాదం ఉందని మేము తెలుసుకున్నాం తండ్రి దేవా. మీరు మా జీవితంలో పంపిస్తున్న ప్రతి ఒక్క అవకాశం బట్టి వందనాలు తండ్రి దేవా. కష్టాన్ని జయించడానికి ఇస్తున్న జ్ఞానం బట్టి వందనాలు తండ్రి, బలం బట్టి వందనాలు తండ్రి దేవా. మాకు ఎటువంటి రిసోర్సెస్ కావాలో తండ్రి దేవా, అది కూడా మీరే దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. డియర్ ఫాదర్, వి థ్యాంక్ యూ ఫాదర్ తండ్రి దేవా. ప్రతి ఒక్క కష్టం వెనకాల ఆశీర్వాదం ఉందని మేము నమ్ముతున్నాం తండ్రి. దానివైపే మేము ఈరోజు నడుచుకుంటున్నాం తండ్రి. ప్రతి కష్టాన్ని జయించే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బంధకం నుంచి విడగొట్టడానికి మాకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి దేవా, బలాన్ని ఇవ్వండి తండ్రి దేవా. మీ యొక్క ఆత్మ తండ్రి ఎల్లప్పుడూ మాపై ఉంచండి తండ్రి. మీ అభిషేకము, మీ ఆశీర్వాదం మాపై ఉంచండి తండ్రి దేవా. మేము చేస్తున్న ప్రతి కార్యము తండ్రి, ప్రతి ప్రార్థన మీరు చూస్తున్నారని, వింటున్నారని నమ్ముతున్నాం తండ్రి దేవా. ఎల్లప్పుడూ మీరు మాతో ఉండండి తండ్రి. మీ సన్నిధి మాలో ఉంచండి తండ్రి, మా కుటుంబాలతో ఉంచండి తండ్రి. మీ యొక్క రక్షణ కవచము ఎల్లప్పుడూ మా పైన ఉంచండి తండ్రి దేవా. వీ డోంట్ వాంట్ టు లిసన్ టు ద వరల్డ్ ఫాదర్ దేవా. ప్రపంచం వైపు కాకుండా తండ్రి, మీ యొక్క వాక్యం వైపు, మీ యొక్క సన్నిధి వైపు నడిచే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. పౌలు వలె తండ్రి, యోసేపు వలె తండ్రి దేవా, మా జీవితాలని కూడా తండ్రి మీరు వాడుకొని తండ్రి ఇతరులకి దేవా ఒక ఆశీర్వాదకరంగా తండ్రి, ఇతరులకి తండ్రి ధైర్యము ఇచ్చేటట్టుగా మా జీవితాలని తండ్రి మీరు నియమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వి థ్యాంక్ యూ ఓ ఫాదర్ దేవా. సర్వ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.